మన దేశంలో రైతులు పడే తిప్పలు రాస్తే రామాయణము వింటే భారతమే అవుతుంది. ఎందుకంటే భూమిలో ఇత్తులు పెట్టిన కాడ నుంచి ఆ పంట కోసి మార్కెట్కు వేసుకుపోయి అమ్ముకునే దాకా దినదినగండమే ఉంటుంది. పంట పండించిన దినాలు కరెంట్ అని నీళ్ళని ఎరువులని లొల్లి చేసే రైతన్న ఆఖరికి పంట చేతికి వచ్చినాక కూడా సంబరం లేకుండా పోయింది. ఇక చూడుర్రి వడ్లు తడిసి జర్ర కొనుర్రి సారు అని ఎంత ఆగమయ్యారో కడప జిల్లాలో. రైతన్న నీ గోస పగోనికి కూడా రావద్దే. వడ్లు మొలకొచ్చి ఎట్లా ఆగమైండో రైతు కరిగట్టు చేసిన మల్లె సల్లుతానికి తయారైతున్నట్లు ఉన్న గీ వడ్లు ఏ గోళంలో నానబోసినాయో కాదు, అట్లని మండకట్టి దినాం నీళ్లు పోసినాయి అంతకన్నా కాదు. వానలు జయంగా గిట్ల మొలకలు వచ్చినాయి. కడప జిల్లా వేంపల్లి మండల కుమ్మరంపల్లి ఇడుపులపాయ వీరన్న గట్టుపల్లి రైతులంతా వరి పంట ఎక్కువేస్తారట. ఇక కోతకొచ్చినాక కోసి వడ్లు తెచ్చి రోడ్ల మీద ఇగో గిట్ల ఆరబోసిర్రు. అంతే 4 దినాల సంధి కుండపోత వానలు జయంగా దెబ్బకు మొలకలొచ్చినాయి. వడ్లన్నీ తడిసి ఎమ్మటికి బయటికి రాకుంటాయినాయి. మూల్గే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఇప్పటికే గిట్టుబాటు ధర ఏమంత లేని రైతుకు ఈ వానలు జయంగా నోటికాడి బుక్క ఎత్తుకపోయినట్లు అయ్యింది. రోడ్డు మీద వడ్లేసుకున్నాము, వర్షం వల్ల చాలా నష్టపోయినాము. 2 లక్షలు నష్టపోయినాము. ఇట్లా రోడ్డు మీద పడి ఆడేదానికి కూడా వీలు లేకుండా పోయింది. మీరైనా ప్రభుత్వాన్ని చెప్పి ఏదో పంట నష్టం వచ్చేగా చూడాలని. అమ్ముకుంటే 4 రూపాయలన్నా వస్తాయని అనుకుంటే నాని నారు వస్తానికి తయారైన వడ్ల లెక్కనే అయినాయి. మా తాన గిట్లుంటే మా చుట్టుపట్టు కొన్ని వందల ఎకరాలలో ఈదురుగాలులకు అడ్డం పడ్డది. ఈ పంట చేతికొస్తదో రాదో తెలియదు గాని జర మా వడ్లను సర్కారు ఎసొంటి కొర్రీలు పెట్టకుండా కొనాలే. ఒకవేళ ఎవ్వలు కొనమంటే సర్కారే ఏదన్నా పాయమాలు ఇప్పియాలే అని అడుగుతుర్రు రైతులు. ఇక ఇదిట్లుంటే జగిత్యాల పట్నంలో వడ్ల కొనుగోలు సెంటర్ ను చాలు చేయబోయిండు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు. శంకులపల్లి 15వ వార్డు కాడికి పోయి సారు పూలదండేసి తయారున్న కాంటాకు కొబ్బరికాయ కొట్టిండు. అటెంక నింపుకొచ్చిన వడ్ల బస్తాను కాంటకేసి ఎంతైంది ఏం కథ వడ్లు ఏసొంటి తెచ్చిర్రు అని చూసిండు. ఓ తమ్మి అరకింటకు ఇంకిని తక్కువన్నాయి కొన్ని పట్కరా అనగానే వెనక పొంటున్న అన్న డబ్బాల ఇంకిని తెచ్చిపోసిండు. ఇక మీటర్ అందుకొని అండ్లిన్ని వడ్లు పోసి ఎంతొచ్చింది ఏం కథ చూసిండు. సర్కారు ఈసారి సార్నాళ్లకు 500 బోనస్ ఇస్తుందని కూడా చెప్పుకొచ్చిండు. ఏదేమైనా దేశానికి బువ్వ పెట్టే రైతుకు 500 కాదు కదా, 1000 ఇచ్చినా తక్కువే అని అంటుర్రు. ముచ్చట చూసిన పబ్లిక్.